ప్రార్థిస్తున్నాను. విలువ లేని నన్ను, అర్హత లేని నన్ను ఈ స్థానంలో ఉంచుకొని దేవుని వాక్యం చెప్పడానికి కూడా అర్హత లేని నన్ను ఈ స్థితిలో ఉంచి ఈ వాక్యం చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలండి. దేవుడు సిలువలో పలికిన 7వ మాటలలో నేను 7వ మాటను చెప్పబోతున్నాను. 2వ మాట లూకాసు వార్త 23:43 వచనం, 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడు సిలువలో పలికిన 2వ మాట, 2 దొంగలలో కుడివైపు ఉన్న దొంగతో ఈ మాట పలుకుచున్నాడు. ఏమని అంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను నేను. 2 దొంగలు ఉన్నారు. 2 దొంగల మధ్యలో దేవుణ్ణి సిలువ వేశారు. కుడివైపునున్న ఒక దొంగ, ఎడమ వైపునున్న 2 దొంగలు. 2 దొంగలు కూడా కరుడు కట్టిన దొంగలు, బందిపోటు దొంగలు. ఆ ఇద్దరి దొంగల మధ్యలో దేవుణ్ణి సిలువ వేశారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, 2 దొంగలు ఉన్నారు. అందులో మారు మనసు పొందింది ఒక్కడే దొంగ. అది కూడా కుడివైపునున్న దొంగ, ఎడమవైపునున్న దొంగ మాత్రం మారు మనసు పొందలేదు. దాని రిఫరెన్స్లో వాక్యము యెషయా గ్రంథము 53వ వచనము, 53వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. 53:12. కావున గొప్పవారితో పాలు పంచి కొంచెం ఏసై అతడు మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమములు చేయు వానిలో యేసయ్యను ఎంచబడిన వాడాయను. అంటే 2 దొంగలు అతిక్రమములు చేసేవారే. 2 కూడా దొంగలు, బందిపోటు దొంగలంటే మామూలు మలినలో దొంగలు, ఆ దొంగలు కాదండి. బందిపోటు దొంగలంటే ఇళ్లలో మనుషులు కనబడ్డ వారిని చంపేసి ఇళ్లలో ఏది ఉన్నా కూడా అన్ని కొల్లగొట్టుకొని పోయి, ఎవరు అడ్డు వచ్చినా, ఎంతమంది అడ్డు వచ్చినా వాళ్ళని చంపి, వాళ్ళని ఏదంటే అది చేసి వెళ్ళిపోయే అటువంటి కరుడు కట్టిన దొంగలు వారు. అందులో వాళ్ళిద్దరి మధ్యలో దేవుణ్ణి సిలువ వేశారు. వాళ్ళు అతిక్రమములు చేసేవారు. వారు ఎంతటి ఘోరాతి ఘోరమైన పాపులంటే, వారు ఏ పాపము చేయడానికి కూడా వారు వెనుక అడుగు వేయరు. అటువంటి వారిద్దరు బందిపోటు దొంగల మధ్యలో దేవుణ్ణి సిలువ వేసినారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, కుడివైపునున్న ఎడమ వైపునున్న దొంగ, కుడివైపునున్న దొంగ ఇద్దరు కూడా ఇద్దరి మధ్యలో దేవుణ్ణి సిలువ వేసిన తర్వాతకి హల్లెలూయా, మహోన్నతుడైన దేవుడు మన కొరకు ఎంతగానో శ్రమను అనుభవించి, ఎంతగానో మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు తను ఈ దినమున ఆ సిలువలో బలియాగం అవ్వడానికి వెనుకాడలేదండి. గెత్సేమనే తోటలో నుండి, అక్కడి నుండి గొల్గొతా కొండ వరకు ఎంతగానో శ్రమను అనుభవించినాడు. ఎంతగానో బాధను, ఎంతగానో వేదనను అనుభవించినాడు. ఎవరి కోసం? మన కోసమే కదా, మన పాపముల కోసమే కదా. ఎంతగా నలిగిపోయాడంటే, ఒక్క చుక్క రక్తపు బొట్టు కూడా ఉండకుండా మన కొరకు ఆ కలువరి సిలువ మీద తన రక్తాన్ని ధారపోసిన దేవుడు ఎవరి కోసం ధారపోసినాడో ఒక్కసారి ఆలోచించుదామా?
యేసు ప్రభుతో ఉన్నంతసేపు గమనిస్తూ ఉండు. వారెంతగా వేదన పెడుతున్నాను, వారెంతగా ఎంతగా నా తండ్రిని ఎంతగా అయ్యా నా తండ్రిని ఎంతగా నా తండ్రిని అయ్యా మొత్తం వాళ్ళంతా రక్తధారలు రుధిరధారలు అయా తోట గస్తముల తోట నుంచి ఆ గొల్గొత్త కొండ వరకు రక్తధారలు రుధిరధారలు అపారమైన శిలువను మోసుకొని పోయి అదంతా దొంగ చూస్తుండు కనుక తన హృదయం మార్చుకోవాలని ఆశపడ్డాడు, తన జీవితాలను మార్చుకోవాలని ఆశపడ్డాడు. తన జీవితంలో మొదటిసారిగా దేవుణ్ణి చూశాడేమో కానీ దేవుళ్ళో ప్రేమను చూశాడు, దేవుళ్ళో క్షమించే గుణమును చూశాడు, దేవుళ్ళో సహనమును చూశాడు. ఇంతగా బాధపడుచున్నా కూడా ఎవరిని కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించని అన్నాడు. ఆ దొంగ అదంతా గమనించాడు. రెండో దొంగ మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 15:20 అది కాదు, లూకా సువార్త 33 కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, త్రాగుము సంతోషించుమని చెప్పుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక ధనికుడు ఉన్నాడండి. ఆ ధనికుడు అనేక సంవత్సరములకు ధాన్యమును సంపాదించుకొని అది పెట్టడానికి కూడా స్థలము లేనంత ఇల్లు ఉంది. అయితే దానికి ఆ ధాన్యము కోసము ఇల్లును కట్టించి అందులో సరిపడంత ధాన్యమును నింపించి తన ప్రాణముతో అంటున్నాడు, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణముతో అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఒకసారి విందాం, చెప్పు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన ఎవరి వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే. అయితే ధనికుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ దినమే నీ ప్రాణమును నేను అడుగుచున్నాను. నువ్వు సంపాదించిన ధనమంతా ఏమైపోతుంది? నువ్వు కూడుకొట్టుకున్న ధనమంతా ఏమైపోతుంది? నువ్వు కట్టుకున్న ఇల్లంతా ఏమైపోతుంది? ఈ రోజు నీ దేవుడు నీ ప్రాణమును అడుగుచున్నాడు కదా, తన ప్రాణంతో అంటున్నాడు, తినము త్రాగము సుఖించము. కానీ దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ దినమే నీ ప్రాణము నేను అడుగుచున్నాను. సంపాదించిందంతా ఏమవుతుంది? నువ్వు సాధించిందంతా ఏమవుతుంది? కట్టిన ఇల్లంతా ఏమవుతుంది? ఎవరి పాలవుతుంది? ఒక్కసారి ఆలోచించారా? మనం పొద్దున్న దాకా పోతున్నాము, పనులకని కూళ్ళకని అక్కడని ఇక్కడని ప్రతి చోట డబ్బుల కోసం ప్రయాసపడుతున్నామే. కానీ ఈ రాత్రికే మన దేవుడు మన ప్రాణాన్ని అడిగితే మనం ఎక్కడికి వెళ్తాము? ఒకసారి ఆలోచించారా? ఎక్కడికి వెళ్తాము? ఎవరైనా గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, నేను ఈ రోజు చనిపోతే పరలోకానికే వెళ్తానని. ఎవరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. అందరూ కూడా పాపులమే, దేవుని దృష్టిలో అందరూ కూడా పాపులమే. పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన ప్రాణాన్ని మన కోసం క్రయదానంగా త్యాగం చేశాడు. ఒక్క రక్తపు చుక్క కూడా ఉండలేదంట అండి. పల్లెపు పోట్లు పొడిచినప్పుడు తన ఒంట్లో నుంచి ఒక్క చుక్క రక్తపు రాకుండా నీళ్ళు ధారాళంగా వచ్చినాయి అని లేఖనం సెలవిస్తున్నది కదా. ఒకసారి ఆలోచించారా? ఈ లోకం కోసం ప్రయాసపడుతున్నామా? దేవుని కోసం ప్రయాసపడుతున్నామా?
హృదయం కడుక్కొనకపోతే మనం పరలోకానికి చేరలేము. హల్లెలూయా. అయితే ఈ రెండవ దొంగ మారు మనసు పొందడానికి దేవుడు చేసిన ఎంతగానో త్యాగము ఆయన హృదయములో గుర్తు పెట్టుకొని తను మారు మనసు పొంది ఇంకో అతనితో అంటున్నాడు, మనం ఎంతో పాపం చేశాం కదా, మన మధ్యలో దేవుణ్ణి ఎంతగానో హింసిస్తున్నారు కదా, ఇప్పటికైనా మారు మనసు పొందుమని చెప్పి ఫస్ట్ కుడివైపు ఉన్న అతను మారు మనసు పొంది అప్పుడు అంటున్నాడు దేవుడు, నువ్వు కూడా నాతో నిత్యముగా పరదేశిలో ఉందని దేవుడు అతనితో అన్నాడు. అతను కూడా పరదేశిని పొందుకున్నాడు. దేవుడు రాజ్యంలో అతని చోటును పంచుకున్నాడు. ఇంకో అతను నిత్యముగా నరకానికి, అతను చనిపోయి నరకానికి వెళ్ళాడు. రెండు మార్గాలు ఉన్నాయి కనుక మనది ఏ మార్గమో మనము నిశ్చయించుకొని మనము ముందడుగు వేద్దామని చిన్న